మన వాళ్ళు సరస్వతీ ప్రార్థన లేని చదువు వద్దు, అక్షరాభ్యాసము లేని పుస్తక పఠనము చేయవద్దు అంటారు. అక్షరాభ్యాసం చేస్తే ఏం నేర్పుతామండి? మనం అక్షరాభ్యాసం చేస్తే ఓం నమ శివాయ సిద్ధం నమః అని రాయిస్తారు. అక్షరము అంటే నాశనము లేనిది. నాశనము లేని దాన్ని పట్టుకున్నవాడు నాశనము లేని స్థితికి వెళ్ళాలి. దానికి నాకు శివానుగ్రహము కలుగుగాక, ఇది మొట్టమొదట రాయిస్తారు. ఆ రాయించేటప్పుడు ఎవరు అటువంటి అనుగ్రహాన్ని పొంది ఉన్నాడో అటువంటి పెద్దలు ఆ చేతిని పట్టుకుని బియ్యంలో కదిపిస్తే ఆ చేతిని అతనికి సహజంగా లేకపోయినా శక్తి ఆయన అనుగ్రహం చేత కొంతవరకు పెరుగుతాడు. లేదా ఒక్కొక్కచో ఆయన కటాక్షం అలా ఉందనుకోండి, ఏమో పూర్ణమైనటువంటి స్థితిని పొందినా పొందొచ్చు సరస్వతి అనుగ్రహాన్ని. కాబట్టి సరస్వతి అనుగ్రహాన్ని పొందడానికి మన వాళ్ళు ఎప్పుడు ఒక స్కూల్కి వెడితే సరస్వతీ ప్రార్థనతోనే ప్రారంభం. ఇవాళ మన దౌర్భాగ్యం ఏంటంటే సరస్వతీ ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే మనది మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యం అని ఒక ముసుగు. కాబట్టి సరస్వతీ ప్రార్థన చేయకూడదు. సరస్వతీ ప్రార్థన చెయ్యని చదువు చదివితే ఏమవుతాడు? 6 నెలల్లో కూలిపోయే బ్రిడ్జి కడతాడు. వాడు బీటెక్ కాడని మీరు అనుకుంటున్నారా? బీటెక్కే. బ్రిడ్జి కూలిపోతుంది, ఈయనకి 20 ఫ్లాట్లు కొంటాడు. ఇప్పుడు ఏమైంది? సర్వే వేద విదాశురా సర్వే లోకహితే రతా సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సముదితా గుణై. గుణము శీలము లేని చదువై కూర్చుంటుంది. గుణము శీలము లేని చదువంత ప్రమాదకరము లోకమునందు ఇంకొకటి లేదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. శరీర బలము కలిగినటువంటి ఒకడు దుర్మార్గుడైతే వాడి వల్ల వచ్చేటటువంటి ప్రమాదము కొంతవరకు మాత్రమే. వాడు ఒక్క స్థాయిలో తప్ప అంతకన్నా వాడేం చేయలేడు. మహాజ్ఞాని అయినటువంటి వాడికి ప్రమాదకరమైన ఆలోచన వచ్చిందనుకోండి, వాడి శరీరం వెళ్ళిపోతుందేమో కానీ వాడు కొన్ని కోట్ల మంది జీవితాల్ని ప్రశ్నార్థకం చేస్తాడు.